పాలకుర్తి అనగానే యశస్విని రెడ్డి గారి పేరు కంటే ఝాన్సీ రెడ్డి గారి పేరు ఎందుకు వినిపిస్తుందంటే ఏం చెప్తారు అక్కడ? అంటే ఇప్పుడు నేను జీరో వాడిని తీసుకొచ్చి హీరోని చేయదలుచుకున్నాను. మీరు షాడో ఎమ్మెల్యేగా ఎందుకు నడుస్తున్నారు? ఎమ్మెల్యే గారిని ఏది తాకాలన్నా డ్యామేజ్ చేయాలన్నా నన్ను డ్యామేజ్ చేయాలి ఫస్ట్. ప్రజలతో మీరు మమైకమయ్యే విధానం కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు వచ్చి మీ దగ్గర మొరబెట్టుకున్నా కూడా ఏమాత్రం మీరు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా మొన్న మధ్యన ఒక అపవాదం మీ మీద. పవరు డబ్బులు మేము ఖర్చు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏది మంచి పాలకుర్తులు అనే ఉద్దేశంతో మేము ఆనాడు చేసినాము, ఈనాడు చేస్తాం, ముందు చేస్తాం. సో ఇక్కడ పెత్తనం నాదేం లేదు. నా కోడలతో పాటుగా నేను కూడా రాజకీయాల విషయంలో నేను కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతానని చెప్తారు. అంటే నాకు ప్రోటోకాల్ కావాలి కదండి. ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వస్తాయి మన మీద, చేసుకోకండి అని క్లియర్గా చెప్పాను. భేదాలు ఎక్కడొచ్చాయి? మీకు తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వ్యవహారంలో నా డబ్బులతోటి నా పదవితోటి మీకు షో చేయాలి. ఎట్లా చేస్తారు చెప్పండి? ఒక ఎమ్మెల్యే గారు ఉన్నది, నేను వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశానని చెప్పి ఎర్రబెల్లి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. దమ్ము ధైర్యం ఉంటే పొలిటికల్గా ఎదుర్కోవాలి ఎవరినైనా కానీ. ఎర్రబెల్లి గారు ఆయన హయాంలో చాలా దోచుకున్నారు, దాచుకున్నారని చెప్పి ఆరోపణలు చేశారు కదా. ఆయన పర్టికులర్గా 1-on-1 దోచుకోపోవచ్చాము, ఆయన కింద నాయకులు దోచుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో అసలు ఏం జరగలేదు అభివృద్ధి పాలకుర్తికి. పంచాయతీరాజ్ మినిస్టర్ కాబట్టి రోడ్లు చాలా బాగా వేశారు. ఎరువులు లేని పరిస్థితి కదా ఈ రోజున. దట్ ఈస్ అ చీప్ పాలిటిక్స్. ఇప్పటికీ మీరు అనుకుంటుంటారు ఎప్పుడన్నా నేను కొండను ఢీకొంటున్నాను అని చెప్పి. మా ఎమ్మెల్యే గారు చిరతపులు అనేది తెలియట్లేదు. మా ఎమ్మెల్యే గారి విశ్వరూపం ఆయన చూడలేదు.